మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ. ఫస్ట్ వన్ మొక్కలలో రవాణా. శరీర ధర్మశాస్త్రంలోని ఫస్ట్ టాపిక్ మొక్కలలో రవాణా ప్రాక్టీస్ బిట్స్. మొక్కలలో పదార్థాలు ఎక్కువ దూరం రవాణా అవుతాయి. ఇలా పదార్థాలు రవాణా అవడాన్ని ఏమంటారు? మొక్కలలో పదార్థాలు ఎక్కువ దూరం రవాణా అవుతాయి. దేని ద్వారా రవాణా అవుతాయి? నాళికా వ్యవస్థ. నాళికా వ్యవస్థలో ఏముంటాయి? పోషక ఖనిజాలము, దారువు ఉంటాయి. ఇలా మొక్కలలో పదార్థాలు ఎక్కువ దూరం రవాణా అవడాన్ని ఏమంటాం? స్థానాంతరణ అంటాం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, స్థానాంతరణ. నెక్స్ట్, విసరణ వేగాలు. విసరణ వేగాలు ఈ క్రింది వేటిపై ఆధారపడతాయి? ఆన్సర్, విసరణ వేగాలు అనేవి గాఢత ప్రవణత, అదేవిధంగా ఉష్ణోగ్రత పీడనం, త్వచాల పారగమ్యత, ఈ మూడింటిపైన విసరణ వేగాలు అనేవి ఆధారపడతాయి. నెక్స్ట్, విసరణ వేగం పదార్థ పరిమాణంపై. విసరణ వేగం పదార్థ పరిమాణంపై ఆధారపడతాయి. అదేవిధంగా విసరణ లిపిడ్ల ద్రావణీయతపై కూడా ఆధారపడి ఉంటుంది. విసరణ వేగం పదార్థ పరిమాణంపై ఆధారపడతాయి. అదేవిధంగా లిపిడ్ల ద్రావణీయతపై కూడా ఆధారపడతాయి. ఆన్సర్ ఏ, బి రెండు సరి అయినవి. నెక్స్ట్, పదార్థాలు గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా ఏటీపీ శక్తిని వినియోగించుకొని రవాణా అయితే దానిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, సక్రియ రవాణా. అదేవిధంగా శక్తి అవసరం లేకుండా పదార్థాలు రవాణా అయితే దాన్ని నిష్క్రియ రవాణా అంటారు. నెక్స్ట్, నీటి సక్మాన్ని ఏమని వ్యక్తీకరిస్తారు? అంటే నీటి సక్మాన్ని దేంతో ఆన్సర్ ఏమని వ్యక్తీకరిస్తారు? ఆన్సర్ పాస్కల్ యూనిట్లో వ్యక్తీకరిస్తారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నీటి అణువుకు ఉండే స్వేచ్ఛా శక్తిని ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, నీటి సక్మం అంటారు. నీటి సక్మాన్ని సై డబ్ల్యూతో సూచిస్తారు. అంటే నీటి అణువులకు ఉండే స్వేచ్ఛా శక్తిని ఏమంటాము? నీటి సక్మం అంటారు. అంటే మొక్కలు పీల్చుకున్న నీరు అనేది రవాణా అవుతుంది. అలా రవాణా అయ్యేటప్పుడు ఆ నీటి అణువులకు ఉండే స్వేచ్ఛా శక్తిని ఏమంటాము? నీటి సక్మం అంటారు. నీటి సక్మాన్ని సై డబ్ల్యూతో సూచిస్తారు. నెక్స్ట్, ప్రామాణిక ఉష్ణోగ్రత శూన్యపీడనం దగ్గర స్వచ్ఛమైన నీటి సక్మం. ఆన్సర్ ఫస్ట్ వన్, సున్నాగా గుర్తిస్తారు. నెక్స్ట్, ద్రావిత సక్మం ఎల్లప్పుడూ రుణాత్మకం. అదేవిధంగా వాతావరణ పీడనం వద్ద నీటి సక్మం ద్రావిత సక్మానికి సమానం. ద్రావిత సక్మం ఎల్లప్పుడూ రుణాత్మకం. వాతావరణ పీడనం వద్ద నీటి సక్మం ద్రావిత సక్మానికి సమానం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఏ, బి రెండు సరి అయినవి. పీడన సక్మాన్ని సై పితో సూచిస్తారు. ద్రావిత సక్మాన్ని సై ఎస్తో సూచిస్తారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఏ, బి రెండు సరి అయినవి. పదార్థాలు భేదక పారగమ్యత త్వచం ద్వారా అధిక నీటి సక్మం నుండి అల్పనీటి సక్మం గల ప్రాంతం వైపుకు రవాణా అయ్యే ప్రక్రియను ఏమంటారు?
ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ద్రవాభిసరణ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ద్రవాభిసరణ. పీడన సగమం విలువ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ధనాత్మకం.